హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీల గుడ్ న్యూస్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఏపీ జేఏసీ మరియు ఇతర అనుబంధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శ్రీ కెఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తక్షణమే 12వ పీఆర్సీ సవరణ కమిషన్ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలను విడుదల చేయాలని వారు ప్రధానంగా కోరారు. ప్రధాన డిమాండ్ల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ మరియు యూటీఎఫ్ నేత కేఎస్ఎస్ ప్రసాద్ నేతృత్వంలోని ఈ బృందంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నాయకులు, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్, ఆర్టీసీ, ఎన్ఎంయు నేతలు పాల్గొన్నారు. వారు సీఎస్‌కు సమర్పించిన వినతి పత్రంలోని ముఖ్య అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. వేతన సవరణ కమిషన్ పీఆర్సీ 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసినందున ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, దీనికోసం తక్షణమే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. నూతన పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగుల మధ్యంతర ఉపశమనంగా ఇంటీరియర్ రిలీఫ్ ఐఆర్ 40% చెల్లించాలని కోరారు. రెండవది కరువు భత్యం, డీఏ బకాయిలు. ప్రభుత్వం వద్ద 3 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయని, పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున తక్షణమే కనీసం 2 డీఏలనైనా మంజూరు చేసి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక బకాయిల చెల్లింపు. ఉద్యోగులకు ఏళ్ల తరబడి చెల్లించాల్సిన సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేసి ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలని కోరారు. నాలుగవది కేసుల ఉపసంహరణ. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం చేసిన వివిధ ఆందోళనల సందర్భంగా వారిపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని సంఘాల నేతలు కోరారు. ఐదవది జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో నేరుగా చర్చించి సత్వర పరిష్కారాలు కనుగొనడానికి వీలుగా సివిల్ సర్వీసెస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అయినటువంటి ఈహెచ్ఎస్ పథకం పనితీరుపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ మేనేజ్మెంట్ కమిటీ మరియు స్టీరింగ్ కమిటీ సమావేశాలను వెంటనే నిర్వహించి పథకాలలోని లోపాలను సరిదిద్దాలని కోరారు. తద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందించేలాగా చూడాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు లేఖ ద్వారా. సీఎస్ ఈ మేరకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన సమస్యలను సావధానంగా విన్న సీఎస్ ఈ అంశాలన్నిటినీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారము. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి న్యాయమైన డిమాండ్లను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.